సో అంటే ఒక 2 లైన్లు అండి. చాలా క్లియర్ గా చెప్తున్నాను మీకు. 2 లైన్లు. ఒక లైన్ ఏంటంటే మన రెగ్యులర్ సాధక బాధకాలు అంటే మన భిక్షు గాని, తర్వాత మాధురి గాని, మీకు కావాల్సిన స్టాకు, టీవీ, లేదంటే ఇంకా బిల్లింగ్ మిషన్, వాటి గురించి ఆ బాధలు, తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడాలు, తర్వాత ఏమో మనకి మీరు స్టాక్ రిటర్న్ పంపించారు, దానికి కొత్త స్టాక్ పంపించారా, లేదంటే జిల్లా స్టాకిస్టులకి కొంతే వచ్చింది, మిగిలింది ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఒక లైను. అంటే మనం గత గత కొన్ని నెలలు బట్టి, సంవత్సరం బట్టి పడుతుందంతా కూడా ఒక లైన్ అన్నమాట. ఆ లైన్ ఓకే. దాన్ని ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇంకో లైన్. ఈ లైన్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ లైన్ ఏంటంటే మన మార్కెటింగ్ అన్నమాట. అంటే దీంతో సంబంధం లేకుండా, అంటే అలా అని ఇది వదిలేస్తానని కాదండి. ఇది మనం కంపల్సరిగా దీంతోనే, ఇదే మనకు మేజరు అన్ని రకాలుగా కూడా. ఇది మనకి ప్యారలల్ గా అవుతూ ఉంటది. సో అయినా సరే దాని గురించి మనం ఇప్పుడు వర్రీ అవ్వకుండా మనం ఇంకోటి డోర్ ఓపెన్ చేసేసుకొని, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ముందైతే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇది ముందు స్టార్ట్ అయిపోతుంది. ఏది ముందు స్టార్ట్ అయిపోతుంది? ఈ మార్కెటింగ్ మెథడ్ అన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు 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 ఉన్నాయండి ఇక్కడ. మళ్ళా మళ్ళా చెప్తున్నానండి, రెండు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ సాధక బాధకాలు, రెండు ఏంటంటే మార్కెటింగ్. రెగ్యులర్ సాధక బాధకాల్లో మీకు చాలా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెమ్మదిగా ఒకటి ఒకటి తీరుతాయి. సో అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. రెండోది ఏంటంటే మార్కెటింగ్ అన్నమాట. ఈ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనకి ఇన్స్టెంట్ ఇన్కమ్ రావాలి కాబట్టి, నెలకు ఒక 20,000 కనీసం రావాలి కాబట్టి ముందు ఈ డోర్ ఓపెన్ చేశాను. సో నేను చెప్పిన ఈ లైన్ అర్థమైతే మీరు దయచేసి అందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి. నేను చెప్పిన లైన్ అర్థమైతే మీరు ఎస్ అని టైప్ చేయండి. అర్థమైన వాళ్ళకి ఇప్పుడు చెప్పిన లైన్, ఇప్పుడు ఏదైతే లైన్ చెప్పానో ఆ లైన్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఏ, అర్థమైన వాళ్ళందరూ కూడా దయచేసి ఎస్ అని టైప్ చేయండి. అర్థమైతే అది కరెక్టా, రాంగా, మంచా, చెడ్డ, అవన్నీ వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అర్థమైతే చాలు. ఓకే, ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు అంటే నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో రికార్డింగ్ పెట్టానులేండి. రికార్డింగ్ పెట్టాను కదా. ఇప్పుడు మీరు అడిగితే, ఎవరు అడిగితే పెట్టినట్టు నాన్న పెట్టాను. సో అయితే నిన్న మనం మాట్లాడుకున్న మాటల్లోని, అంటే ఇది ఒక్క నిమిషం స్పీకర్ ఆప్షన్ లో పెడితే నేను కంప్లీట్ కనిపిస్తాను మీకు. అయితే జస్ట్ ఏంటంటే మనం ఏమనుకున్నామంటే, జస్ట్ ఒక లయాతో ఉన్న ప్రొఫైల్ పిక్ ఒకటి, జస్ట్ ఏంటి మీ బ్రాండ్ నేమ్ తో ఉండి కిందన మీ వెబ్సైట్ ఉండి ఉండాలన్న విషయాన్ని నేను స్క్రీన్ అది షేర్ చేసి కూడా మీకు ఒకటి పెట్టాను. అది ఒకసారి షేర్ చేస్తానండి. అది మీ గ్రూప్స్ లో పెట్టడం జరిగింది. అంటే కొంతమంది అసలు గ్రూప్స్ లో యాక్టివ్ గా ఉండరు, కొంతమంది అసలు చూడరు గ్రూపులు చాలా మంది. సో ఇదనమాట. అంటే ఈ మోడల్లోని, అంటే ఇది మనం ప్రతి 3 రోజులకు ఒకసారి ప్రొఫైల్ పిక్ మార్చేస్తామండి. ప్రతి 3 రోజులకు ఒకసారి ప్రొఫైల్ పిక్ మార్చేస్తాం. అంటే ఈ మార్చాల్సిన బాధ్యత ఎవరిదంటే తరుణిదండి. సో తరుణి దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మీదండి. గద్దించి తీసుకోవడం కాదు, అడిగి తీసుకోండి. గద్దించి లేదంటే ఇంకోటి కాదు. జస్ట్ ఏంటంటే ఒక రెస్పెక్టబుల్ మేనర్ తో, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అడిగి తీసుకోండి. ఎవ్రీ 3 డేస్ కి మన ప్రొఫైల్ పిక్ మారిపోతుంది. ఇదేంటంటే ఎస్బిఆర్ విద్యా మిల్లెట్స్ వాళ్ళది ప్రొఫైల్ పిక్ అన్నమాట. సో ఇది దేనికి పెట్టుకోవాలంటే వాట్సాప్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేను వాట్సాప్ లో ఎవరితో మాట్లాడినా సరే ఖచ్చితంగా నేను ఏం చేస్తాను తెలుసా? వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూస్తాను నేను. సో నేను చూస్తున్నానంటే అవతల వాళ్ళు చూస్తున్నట్టే. అందరూ అంటే నేను, మీరు అందరం కూడా చూస్తాం ఆ ప్రొఫైల్ పిక్. ఆ ప్రొఫైల్ పిక్ చూసినప్పుడు సో మనకి ఏంటంటే మిల్లెట్ కంపెనీ హెల్త్ ప్యాక్స్ ఏవేవో కనిపిస్తున్నాయి. కనిపించినప్పుడు ఆ ఏవేవో ఏంటో తెలుసుకునే ఆలోచన ఫస్ట్ రోజు వాడికి రాకపోవచ్చు, రెండో రోజు రాకపోవచ్చు. 3 4 సార్లు మీరు ప్రొఫైల్ పిక్లు చూసిన తర్వాత అప్పుడు వాడికి ఖచ్చితంగా వస్తది. వాడంటే ఎవరు? సో మీతో పాటు మిమ్మల్ని ఫాలో అవుతున్నవాడు మీ ఫ్రెండ్, లేదంటే మీ బంధువు, వాళ్ళకనమాట. సో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది ఏంటి అన్న దాని గురించి ఆలోచన పెట్టడం, తర్వాత దానికి తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడం ట్రై చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ ప్రొఫైల్ పిక్ అందరికీ ఇమ్మని చెప్పాను. సో దానికన్నా ముందు నేను ఏం చెప్పానంటే, సో ఈ 2 లైన్లు ఉన్నాయి కదండి. ఈ 2 లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ లైన్, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది అవుతూ ఉంటది. అది కంప్లీట్ చేస్తాను. అది కూడా చాలా క్విక్ గా కంప్లీట్ చేస్తాను. సో అయితే ఈ లైన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లైన్ లోని మీకు వెబ్సైట్లు ఇవ్వడం అనేది మనం జరుగుతుందని చెప్పాను. ఆ వెబ్సైట్ గురించి కూడా నేను ఏం చెప్పానంటే, మీరు మళ్ళా రికార్డింగ్ లింక్ ఒకసారి వినండి. విన్న తర్వాత డొమైన్ నేమ్ ఒకటి మీరు కొనుక్కుంటే చాలు. ఆ డొమైన్ నేమ్ 600 700తో కొనుక్కోవచ్చు, 1000 రూపాయలతో కొనుక్కోవచ్చు. అది ఎలాగా ఏంటి అన్నది మీ ఇష్టం. కొనుక్కున్న తర్వాత అంటే మీ కంపెనీ పేరు, మీ షాప్ పేరు ఏదైతే ఉందో దాంతో కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఏంటంటే అది మాధురి కాదు, తరుణి మేడంకి ఇస్తే తరుణి మేడం ఏంటంటే దాంట్లో వెబ్సైట్ డంప్ చేస్తుంది. సో డంప్ చేసి ఆ వెబ్సైట్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ ఇదనమాట. ఇప్పుడు ఎస్బిఆర్ విద్యా మిల్లెట్స్ అని ఉంది కదా. ఇది ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేస్తుంది ఆమె.
సో నేను నిన్న తరుణికి మీ అందరి సమక్షంలోనే ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అంటే మళ్ళీ ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానంటే, సో ఎక్కువ సార్లు చెప్తే అది మన మైండ్ లోని గట్టిగా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ గా ఉంటది. తరుణికి మిగిలిన విషయాల గురించి కాల్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ కాల్ చేసినా తను ఇమీడియట్ గా వేరే వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తుంది. మీరు కాల్ చేయాల్సింది ఏంటంటే డొమైన్ గురించి, వాట్సాప్ గురించి, ఆన్లైన్ మార్కెటింగ్ గురించి, ఆన్లైన్ సేల్స్ గురించి. సో ఈ విషయంలో మాత్రం మార్నింగ్ 10:30 నుండి 7 వరకు తను ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉండాలి. ఒకటికి రెండు సార్లు మీరు అడిగిన మెసేజ్లు పెట్టినా తను రెస్పాండ్ అవ్వకపోతే నాకు చెప్పండి. ఆ అమ్మాయికి ₹1000 నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పేమెంట్ లో కట్ చేసి ఆ ₹1000 మీకు ఇస్తాను నేను. 1000 అన్నాను, 500 అన్నాను గుర్తులేదు. సారీ, ఎంతో కొంత 1000 అనుకుంటాను. అది నేను మీకు అది క్లియర్ గా నేను మీకు ఆ డాక్యుమెంట్ కూడా పెడతాను. సో అది కాకుండా ఏంటంటే తనకి కూడా ఏం చెప్పానంటే, తరుణికి కూడా మ్యూచువల్ గా తనకి మైనస్ చెప్పాను కాబట్టి ప్లస్ కూడా ఏం చెప్తున్నానంటే, తరుణి నువ్వు ఇది జాగ్రత్తగా డీల్ చేస్తే నీకు ఇప్పుడు శాలరీ ఎంత వస్తుందో దానికి 3 రెట్లు ఎక్కువగా నీకు ఇందులో ఇన్కమ్ వస్తది. అది నా బాధ్యత. నువ్వు ఇంతకాలం కంపెనీని ఎంబీఎఫ్ ని ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి నువ్వు దీంతో పాటు ఉండి నమ్మి పూర్తిగా అన్ని రకాలుగా వస్తున్నావు కాబట్టి ఇది కూడా నువ్వు నమ్మొచ్చు. ఖచ్చితంగా నీకు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తది. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే పూర్తిగా సపోర్టివ్ గా ఉండాలి. మెయిన్ వర్కింగ్ డేస్ లోని, వర్కింగ్ అవర్స్ లోని. నువ్వు ఎప్పుడైనా సెలవు తెలిస్తే ఏదైనా రోజు నువ్వు ఉండకపోతే ఆ రోజు అన్ని గ్రూపుల్లోని నేను ఈ రోజు మీకు అందుబాటులో ఉండటం లేదని క్లియర్ కట్ గా చెప్పాలి. సో ఇలాంటి విషయాలన్నీ తోచా తప్పకుండా పాటించాలి. అది నిన్న మాట్లాడుకున్న మాటలు. సరే, ఇప్పుడు ఈ హెల్త్ ప్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ హెల్త్ ప్యాక్స్ సంబంధించి ఏంటండి, ఎలాగా, ఏం సేల్ చేయాలి, ఇందులో ఎంతండి, ప్రైస్ ఎంతండి అని అడుగుతున్నారు. ప్రైస్ ఎంతండి అంటే దానికి నేను మీకు నిన్న ఒక చాలా మంచి పాయింట్ చెప్పానండి. ఆ చాలా మంచి పాయింట్ అనేది నిజంగా మంచి పాయింట్ కాదో సో మీరు ఆలోచించి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి వాసుదేవరావు గారు అక్కడ ఉన్నారు, లేదంటే మన సిఎస్వి రెడ్డి గారు ఉన్నారు, తర్వాత సత్యనారాయణ గారు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ మెటబాలిజం ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏంటంటే ఒక్కళ్ళకి ఉన్న పారామీటర్స్ ని బేస్ చేసుకుని రెండో వాళ్ళకి మనం సజెస్ట్ చేయకూడదు. జనరల్ గా మార్కెట్ లో అదే జరుగుతుంది. సో మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే, వెయిట్ లాస్ అని ఏదో ప్యాకేజ్ ఉందనుకోండి, అదే ప్యాకేజ్ అందరూ వాడేస్తారు, అదే తినేస్తారు. ఇప్పుడు ఎవడో ఎవడో చెప్తాడు, సో ఆకుకూరలు తినాలి, ఇంకోటి తినాలి, అదే అదే ఫాలో అయిపోతారు. అంటే బాడీని బట్టి కాకుండా ఎవరో చెప్పారు, ఎవరో సక్సెస్ అయ్యారు కాబట్టి అదే ఫాలో అయిపోతారు. అదే ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే మీకు తెలుసో తెలీదో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బందులు పడి కొంతమంది అయితే ఆ కాలం చెల్లించడం కూడా జరిగిందనమాట. అంటే ఎందువల్ల ఇదంతా చెప్తున్నానంటే, సో ఏదైనా సరే ప్రాపర్ గా ఒక డాక్టర్ గైడెన్స్ తోనే మనం చేయాలి. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఈ హెల్త్ ప్యాక్ రేటు అంటే అలాగని ఎంత ఉంటది సార్? కొంపదీసి మీరు 10,000 పెట్టేస్తున్నారా? కొంపదీసి 20,000 పెట్టేస్తున్నారా? లేదంటే నెలకు 10,000 కట్టాలా? నెలకు 5,000 కట్టాలా? అని మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీకొచ్చిన కస్టమర్‌కి తగ్గట్టుగానే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, సో మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఇలాగ హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. నెలకు 15,000, 20,000 కూడా చార్జ్ చేస్తున్నారు. అయినా జనాలు పిచ్చోళ్ళ ఎళ్తున్నారు, పిచ్చోళ్ళ కొంటున్నారు. అంటే ఏంటి ఆయుర్వేదం అని, ఇవని నా దగ్గరికి వచ్చిన వాళ్ళే చాలా మంది, అంటే పిచ్చోళ్ళు అనే మాట నేను వాడకూడదు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అంతంత డబ్బులు పట్టేసుకొని 20,000, 30,000 నెలకు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆటిలతో మనం కంపేర్ చేయాల్సిన పని లేదు. మనం చాలా సున్నితంగా, చాలా బెస్ట్ ప్రైస్ లో మనం ముందుకెళ్తాం. అయితే ఎంత ఉంటది సార్ ప్రైస్ అంటే, మీకు ఎంత కావాలంటే అంతండి. అంటే దాని అర్థం ఏంటంటే, సో ఆ క్యాండిడేట్ ని బట్టి మన డాక్టర్ గారు రేపు ఈ రోజు నేను భిక్షుని లైన్ లో కలిపాను. భిక్షు మీరున్నారా? భిక్షు ఉంటే సార్ ఎస్ అని టైప్ చేయమా. ఆ మ్యూట్ చేయాలి అందరిదేని. రైట్ రైట్, వెరీ గుడ్. మ్యూట్ సార్ నాకు చేస్తాను. భిక్షు ఉంటే నువ్వు టైప్ చేయి బాబు. సో ఆ తరుణి భిక్షు రమ్మని చెప్పినట్టున్నాను, మెసేజ్ పెట్టాను. ఆయన ఉన్నాడు. ఓకే, భిక్షు ఉన్నాడు. సో భిక్షు నువ్వు జాగ్రత్త వినాలి. ఎందుకు వినాలంటే నీకు తరుణికి నిన్న తరుణికి ఒక టాస్క్ అందరి సమక్షంలో ఇచ్చాను. ఇప్పుడు నీకు కూడా ఈరోజు ఒక టాస్క్ ఇస్తున్నాను. కంగారు పడక. ఆ సో మిగిలిన స్టాకుల గురించి వాటి గురించి కాదు, నేను చెప్పబోయే టాస్క్ ఏంటన్నది నువ్వు జాగ్రత్తగా విందు గాని. సో ముందు ఏంటంటే నేను ఆ ఫ్లో ఆకుండా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో అంటే ఇప్పుడు ఏంటంటే హెల్త్ ప్యాక్స్ అన్నమాట. ఈ హెల్త్ ప్యాక్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మోడల్ స్టోర్ పెట్టామండి. మోడల్ స్టోర్ అంటే అలా ఎక్కడ పెట్టాం? పవర్ స్టోర్ అని చెప్పాం కదా, పవర్ హౌస్ అని చెప్పేసి చెప్పాం కదా. అంటే అర్బన్ లో ఉంటే, మండలంలో ఉంటే అది నార్మల్ స్టోర్ అండి.
పెద్ద పెద్ద సిటీ హైదరాబాద్ లాంటి వాళ్ళ ప్లేసులో ఉంటే అది పవర్ స్టోర్ అన్నమాట. పవర్ హౌస్. అది మీకు చూపిస్తాను చూడండి. అంటే మొత్తం కాదు గానీ ఒకసారి షేరింగ్ లోనే ఉంది కదా! షేరింగ్ లోనే ఉంటే నేను అది రైట్. ఇదిగోండి. సో ఇవి చూసారా హెల్త్ ప్యాక్స్ కనిపించాయి ఇక్కడ మీకు? స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది కదా! ఇవి హెల్త్ ప్యాక్స్ బాక్సెస్ అన్నమాట. సో మొత్తం 10 హెల్త్ ప్యాక్స్, 10 బాక్సెస్ అన్నమాట. సో, ఇవి స్టిక్కర్స్. ఇవి దేనికి అంటే జస్ట్ మనకి షోకేస్ పీస్ అని ఎందుకు అంటున్నామంటే, అందులో మనం మీకున్న స్టాక్‌లో ఏదైనా పెట్టొచ్చు. మేమిచ్చే స్టాక్‌లో ఏదైనా పెట్టొచ్చు. కానీ మనం డైరెక్ట్‌గా ఇవి అమ్మం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళొచ్చారు. వచ్చి నాకు డయాబెటిస్ కావాలంటే ఈ బాక్స్ మీరు తీసి డైరెక్ట్‌గా నాకు 2000 ఇవ్వు, 1500 ఇవ్వు అని అమ్మడానికి కాదు ఇవి. జస్ట్ మన దగ్గర ఈ ప్యాక్‌లు ఉంటాయని చెప్పడానికనమాట. సో, అందుకని జస్ట్ ఏంటంటే ఇప్పుడు భిక్షు నేను మీకు చెప్పొచ్చేదేంటంటే ఒకసారి నాకు చాటింగ్‌లో మీరు రెస్పాండ్ అవ్వండి. చాటింగ్‌లోని నేను అడుగుతాను. నేను 3 క్వెషన్‌లు అడుగుతాను. నంబర్ 1 ఈ సైజ్ బాక్సులన్నీ కూడా మనం మొత్తం 5000, 6000 నేను రెడీ చేపించాను ఈ సైజ్ బాక్సులు. అంటే ఒక్కొక్క మండల్ స్టోర్ వాళ్ళకి జస్ట్ ఒక మినిమమ్ 20 అర్జెంట్‌గా పంపించాలి. మినిమమ్ 20 ఎందుకంటే వాళ్ళ షోకేస్‌లో పెట్టుకోవడానికనమాట. సో, అవి రెడీగా ఉన్నాయా లేదా? ఒకసారి రెడీగా ఉంటే యెస్ అని టైప్ చేయండి భిక్షు. ఎందుకంటే మనందరం ఒక మాట మీద ఉండాలి. మీ మీ కన్సర్న్ వేరే ఉండొచ్చు. నా కన్సర్న్ వేరే ఉండొచ్చు. మొత్తానికి అందరూ ఇబ్బంది పడకూడదు. మీరు స్పీడ్‌గా రెస్పాండ్ అవ్వాలా. రెడీగా ఉన్నాయన్నారు కదా! రెడీగా ఉన్నాయి. బాక్సులు రెడీగా ఉన్నాయి. సో, ఆ బాక్సులకి స్టిక్కర్‌లు రెడీగా ఉన్నాయా? స్టిక్కర్‌లు రెడీగా ఉన్నాయా? స్టిక్కర్‌లు రెడీగా ఉన్నాయా? ఉంటే యెస్ అని పెట్టండి రెడీ. వెరీ గుడ్. అంటే బాక్సులు రెడీగా ఉన్నాయి. స్టిక్కర్‌లు రెడీగా ఉన్నాయి. మీరేం చేయాలంటే బాక్సులు, స్టిక్కర్‌లు మండల్ స్టోర్స్ వాళ్ళకి, జిల్లా స్టాకిస్టుల వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలంటే పంపించండి. సో, వాళ్ళ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని డీటెయిల్స్ లేకుండా బాక్సెస్ నేను చెప్తానండి. నేను చెప్తున్నాను. కంగారు పడకండి. మీ పేరు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను. నిన్న కూడా చెప్పానండి. ఈఎఫ్ఐఎక్స్ఎక్స్ మీ పేరుతో జాయిన్ అవ్వమని చెప్పాను. మీరు మార్కెటింగ్ క్లాస్‌లో జాయిన్ అయితే మీ పేరుతోనే జాయిన్ అవ్వాలండి ఖచ్చితంగా. మీరు ఈఎఫ్ఐఎస్ఎక్స్ అంటే నేను మిమ్మల్ని ఏమని ఉద్దేశించాలి? ఏమని సంబోధించాలి సార్ గురువుగారు? సో, అదే చెప్తానండి. అదే చెప్తాను. మీరు కంప్లీట్‌గా బ్లంట్‌గా ఫాలో అయిపోండి. అది అందులో అందులో ప్రైస్ లేకుండా ఉంటే అదే చెప్తానండి. రేపు డాక్టర్‌ని ఎందుకు కలుపుతున్నానంటే, నాకు డీటెయిల్స్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? ఏముంటాయంటే మీకు ఇప్పటివరకు చెప్పింది ఏంటి సార్? మీరు వినలేదు. మీ పేరు చెప్పండి గురువుగారు ఒకసారి దయచేసి మీ పేరు చెప్పండి. గురువుగారు మీ పేరు చెప్పాలి సార్. మేమందరం వెయిటింగు. ఈఎఫ్ఐఎక్స్ఎక్స్ 20240. దయచేసి మీ పేరు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. సార్, మేడమా? సారా? మీరు పేరు చెప్తే మేము కంటిన్యూ చేస్తామండి. అంటే నేను మిమ్మల్ని పేరుతో సంబోధించి నేను మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తానండి. దయచేసి మీ పేరు టైప్ చేయాలి. వెయిటింగ్ సార్. నాగరాజు గారు. ఓకే. నాగరాజు గారు. ఓకే. నాగరాజు గారు. రైట్ నాగరాజు గారు. సో, ఇప్పుడేంటంటే నాగరాజు గారు ఇప్పుడేంటంటే అందులో డీటెయిల్స్ ఎందుకుండవంటే చెప్తాను చూడండి. ఇప్పుడు డీటెయిల్సు ఇప్పుడు నేను డాక్టర్ అయితే నేను ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మీకదే చెప్తున్నాను. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులున్నాయి. మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులున్నాయి అనుకుందాం. మా సిస్టర్‌కి మోకాళ్ళ నొప్పులున్నాయి అనుకుందాం. సో, ముగ్గురికి ఒకే ప్యాక్ ఇవ్వడానికి అవకాశం లేదండి. మీకు అర్థమవుతుందా గురువుగారు? సో, ముగ్గురికి ఒకే ప్యాక్‌లు ఇవ్వడానికి అవకాశం లేదు. అవకాశం ఉందని ఎవడైనా చెప్పాడంటే అది అంటే ఇదేంటంటే మనకు సెల్లింగ్ పాయింట్ ఇది. సో, ఎవరైనా స్టాండర్డ్ ప్యాక్‌లు అలా ఇస్తే నేనే ఫస్ట్‌లో ఇద్దామనుకోని రెడీ చేశాను స్టార్టింగ్‌లోని. బట్ ఆగడం మంచిదయింది ఇంతవరకు. ఎందుకంటే అలా ఇచ్చుంటే ఒకళ్ళకి పడింది ఒకళ్ళకి పడకపోవచ్చు. సో, కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ముగ్గురికి ఒకలాంటిది ఇవ్వకూడదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మై డియర్ బ్రదర్. ఇప్పుడు ఆహ్, మీ ఆహ్, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయనకి మోకాళ్ళ నొప్పులున్నాయి. మోకాళ్ళ నొప్పులకు ఒక ప్యాక్ కావాలంటే మీ దగ్గర ప్యాక్ ఉంది రెడీగా అమ్మేశారు. అమ్మేస్తే ఆయనకి థైరాయిడ్ కూడా ఉంది. అప్పుడేమవుతదో తెలుసా? థైరాయిడ్ డబుల్ అయిపోతది. సింపుల్ లాజిక్. ఆ థైరాయిడ్ డబుల్ అయిపోతదంటే అంటే దీనివల్ల ప్లస్సా? మైనస్సా? ఖచ్చితంగా మైనస్సే. సో, మనం ఏంటంటే ప్లస్ ఉండాలి, మైనస్ ఉండకూడదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? పర్సన్ టు పర్సన్ మోడిఫై చేయాలన్నమాట. అంటే ఇక మనకు కావాల్సిందేంటంటే వెంకట్రావు గారు మిర్యాలగూడ రూరల్ మండలం మీకు బ్రదర్ మీరు నిన్న క్లాస్‌కి అటెండ్ అయినట్టు లేరు. అటెండ్ అయితే మీరు తరుణి మేడంతో మాట్లాడాలి. నాతో మాట్లాడకూడదు. ఇక నాకు సంబంధం లేదు. వెబ్‌సైట్‌లు ఇవన్నీ కూడా తరుణి మేడం చూసుకోవాలి.
సో మిమ్మల్ని ఆవిడతో మీరు మాట్లాడమని చెప్పాను వాట్సాప్ లో. నిన్న అటెండ్ అవ్వకపోతే ఆ మీటింగ్ మళ్ళీ అటెండ్ అవ్వండి వెంకట్రావు గారు. నో ప్రాబ్లం సార్. ఇందులో సారీలు ఏం లేవు సార్. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఆ, నేను ఫ్లో మిస్ అవ్వకూడదని అంటున్నాను. ఎస్ ఎస్ బ్రదర్, నాగరాజు గారు మన్నించండి సార్. మీరు అన్నదానికి నేను 100%, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం చేయబోయేది ఏంటంటే, సో ఇప్పుడు నెంబర్ 2 మళ్ళీ భిక్షు దగ్గరికి వెళ్ళిపోతాను. భిక్షు బాక్సులు ఉన్నాయంటున్నావు కదా, స్టిక్కర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే భిక్షు, ఆ మన క్రియేటివిటీ ఉపయోగించి ఎవరికి అర్థం కాని భాషలో కాకుండా, ఇప్పుడు గోల్డ్ షీల్డ్ మెంబర్షిప్ అని, తర్వాత బీటీటీ స్కోర్ అని అర్థం కాని భాషలో అర్థం కాని పాంప్లెట్స్ పంపించి ఆ పక్కన పడేసే అట్టట్టు కాకుండా, డైరెక్ట్ గా ఓపెన్ గా ఒక మనం బ్రోచర్స్ రెడీ చేస్తున్నాం. రేపు నేను ప్రింటింగ్ ఇస్తున్నాను, ఎల్లుండికి రెడీ అవుతాయి అవి. సో అవి ఏంటంటే హెల్త్ ప్యాక్లకు సంబంధించి మిల్లెట్స్ గురించి, మరి చిన్న చిన్న అక్షరాలతో కదా, డైరెక్ట్ గా ఆ లయా ఫోటో, తర్వాత ఏమో హెల్త్ ప్యాక్స్ ఏమున్నాయి, దాని ప్రొసీజర్ ఏంటి, సింపుల్ గా పెద్ద అక్షరాలతో తెలుగులోని డీటెయిల్ గా, ఒక సైడ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, డీటెయిల్ గా ఇచ్చేస్తాము. అందులో పెద్ద క్రియేటివిటీ ఉపయోగించి తలలు పట్టుకునే అవకాశం ఉండదు. అర్బన్ వాళ్ళు ఏంటి, రూరల్ వాళ్ళు ఏంటి, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇచ్చేస్తాం. ఆ పాంప్లెట్ నేను రెడీ చేస్తాను, రేపే రెడీ చేస్తాను, అంటే ఎల్లుండికి ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు విక్షు, నేను నిన్ను అడిగేది ఏంటంటే, సో నీ దగ్గర నేను పాంప్లెట్లు ఇప్పుడు నేను ఇస్తాను, నీ దగ్గర బాక్సులు ఉన్నాయి, నీ దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయి, బాక్సులు స్టిక్కర్స్, నేను ఇచ్చే పాంప్లెట్స్, తర్వాత కొన్ని పోస్టర్లు ఇస్తాను భిక్షు, పోస్టర్లు కూడా ఇస్తాను. ఆ బాక్స్ అంటే నీకేంటంటే, ఈ రోజు ఏం వారం, ఈ రోజు 24వ తారీఖు అంటే బుధవారం, అంటే లక్షవారం, శుక్రవారం నాడికి నేను ఏమి ఇస్తానంటే నీకు ఆ పోస్టర్స్ ఇస్తాను, తర్వాత ఇంకేంటన్నాను, బ్రోచర్స్ ఇస్తాను. నువ్వేం చేయాలంటే శుక్రవారం నాడికి అన్ని ప్యాకింగ్లు చేయాలన్నమాట. భిక్షు, నీకు అర్థమవుతుంది కదా, ముందు మండల స్టోర్ వాళ్ళకి, జిల్లా స్టాకిస్ట్ వాళ్ళకి కూడా ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి. సో జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏ, కాకపోతే మండల స్టోర్స్ వాళ్ళకైతే పెర్ఫెక్ట్ గా కన్ఫర్మ్ గా ముందు ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు షోకేస్ చేసుకోవడానికి ఒక స్టోర్ పెట్టుకున్నారు, వాళ్ళు రెంట్ కట్టుకుంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే. సో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎల్లుండికి ఈవినింగ్ లోపు నేను ఇవ్వకపోతే నా పిలక పట్టుకో నువ్వు. బ్రోచర్స్ కావాలని అందరి ముందు చెప్పారు, బ్రోచర్స్ నాకు ఇవ్వలేదు, మళ్ళీ నా మీద పడిపోతుందని మీరు నన్ను అడగండి. సో బ్రోచర్స్ ఒకటి, పోస్టర్స్ ఒకటి, నేను ఆ రెండు కూడా మీకు ఇస్తాను. మీరేం చేయాలంటే ఆ బ్రోచర్స్, పోస్టర్స్, ఆ బాక్సులు అన్ని కలుపుకొని శుక్రవారం నాడు, అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎప్పుడు శుక్రవారం నాడుకి కొరియర్ చేయడానికి ట్రై చేయండి. మొత్తానికి శనివారం నాడు కొరియర్ వెళ్ళింది అనుకోండి. సో అది అయితే మీ కొరియర్ కూడా ఎలా వెళ్ళాలంటే, ఎప్పుడులా కాకుండా ఒక టైంలో మనం చేసాం గుర్తుందా, మనకి ప్రగతి ఉత్సవాల టైంలోని కొద్ది స్పీడ్గా వెళ్ళాయి కొంతమందికి, అందులో కూడా కొంతమందికి చాలా లేట్గా వెళ్ళింది, స్వీట్లు కూడా పాడైపోయాయి. కొంతమందికి అయితే వెంటనే ఈ రోజు చేస్తే, మేడం నాగశ్రీ మేడం అలా కొంతమంది ఏంటంటే, ఈ రోజు నేను పెడితే రేపు మార్నింగ్ వీడియోలు పెట్టేశారు, చాలా మంది పెట్టేశారు, అంటే చాలా ఇన్స్టెంట్ గా వెళ్ళిపోయాయి. కొన్ని ఏంటంటే అన్ని యావరేజ్ గా అన్ని టైంకి వెళ్ళిపోయాయి. బట్ ఏంటంటే కొంతమందికి మాత్రం ఒక ఓవరాల్ గా మన 300 మందికి పంపించాం స్వీట్ బాక్సులు, అందులో ఒక 4-5కి మాత్రం లేట్గా వెళ్ళాయి, స్వీట్ పాడైపోయిన తర్వాత వెళ్ళాయి. సో అది పక్కన పెడితే అది బాగానే అయింది అసైన్మెంట్. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అలాగా మనం శనివారం నాడు మీరు ఏంటంటే మన టీంను ఇద్దరినో ముగ్గురినో తీసుకొని వీళ్ళందరికీ డిస్పాచ్ కార్యక్రమం పెట్టుకుంటే, వాళ్ళకి సోమవారం మంగళవారంకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది టార్గెట్. సోమవారం మంగళవారానికి వెళ్ళిపోవాలండి. సో ఇది మన టార్గెట్. సో సోమవారం మంగళవారానికి వెళ్ళిపోవాలంటే, ఈ రోజు ఏం వారం, 30వ తారీఖు అంటే మీరు ఇప్పుడు సోమవారం మంగళవారం అంటే 30వ తారీఖు కల్లా వెళ్ళిపోవాలి. సో అది. సో అదేంటి, మీరు ట్రై చేస్తారా, కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తారా? జస్ట్ మీరు చెప్పండి ఒకసారి నాకు. భిక్షు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మామూలుగా మీకు సాధక బాధకాలు, మీరు ఫోన్ ఎత్తకపోవడాలు, లేదంటే స్టాక్ గురించి అడగడాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది జరుగుతూ ఉండండి, దానికి దీనికి లింక్ పెట్టొద్దు. ఇది మాత్రం ఇది మార్కెటింగ్ క్లాస్ అనమాట. ఇందాక మీరు విన్నారో లేదో, 2 లైన్లు ఉన్నాయి, ఈ లైన్ గురించి మాట్లాడటం లేదు, ఈ లైన్ గురించి మాట్లాడుతున్నా, ఇది ఆగకూడదు అనమాట. సో అందుకని ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అది కంప్లీట్ చేయాలి, వాళ్ళకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, పెట్టుకొని ఏం చేస్తారు, పూజ చేస్తారంటే కాదు, జస్ట్ ఏంటంటే షో కేసులో పెడతారు. షో కేసులో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పోస్టర్లు పెడతారు. పోస్టర్లు పెట్టిన తర్వాత ఇక్కడ మనకేంటంటే 3-4 కార్యక్రమాలు సైమల్టేనియస్ గా చేస్తామండి. సో 3-4 కార్యక్రమాలు సైమల్టేనియస్ గా చేస్తాం. మొదటి కార్యక్రమం ఏంటంటే, ఈ ప్రొఫైల్ పిక్లు పెట్టుకొని వాట్సాప్ లోని మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం. రెండో కార్యక్రమం ఏంటంటే పోస్టర్స్ అంటించడం. మూడో కార్యక్రమం ఏంటంటే బ్రోచర్స్ పంచడం. ఆ బ్రోచర్స్ కూడా నమ్మండి, ఈసారి క్రియేటివిటీ ఎక్కువ ఉపయోగించి నాకు మాత్రం అర్థమయ్యేటట్టుగా నేను ఇవ్వను.
కొద్దిగా ఏంటంటే మీ అందరికి జనాలకు అర్థమయ్యేటట్టుగానే బ్రోచర్ ఇస్తాను. సో సింపుల్ గా ఎక్కువ ఎక్కువ ఉండదు. సింపుల్ కంటెంట్, హెల్త్ ప్యాక్స్, మిల్లెట్స్, మీ దగ్గర మిల్లెట్స్ దొరుకుతాయి. బట్ ఏంటంటే మేజర్ గా హెల్త్ ప్యాక్స్ గురించి అన్నమాట. సో అది ఉంటది. సో ఎక్కువ ఓవర్ డోసేజ్ ఉండదు. కిందన ఏంటంటే మీకు స్టాంప్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చేస్తాను, మీరు స్టాంప్ వేసుకోండి. సో అంటే ఏంటంటే మీకు మంగళవారంకో బుధవారానికో మొత్తానికి ఏంటంటే దసరా లోపు మీకు స్టాంపులు, తర్వాత స్టాంపులు కాదు, మీకు బ్రోచర్స్, పోస్టర్స్, తర్వాత బ్రోచర్స్, పోస్టర్స్, నెక్స్ట్ ఏంటంటే బాక్సులు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు ఏంటంటే పూజ చేసుకోవడం కాకుండా బాక్సులు అక్కడ పెడతారు, పోస్టర్లు అక్కడ పెడతారు. బయట కూడా పోస్టర్లు తెలిసిన టీ సెంటర్లోని వాటిలోనే అంటిస్తారు. అమ్మ నేను అంటించను సార్ అంటే మీ ఇష్టం అది. అంటించుకుంటే మంచిది. అలా అని నేను వందల కొద్ది వేల కొద్ది ఇవ్వలేను నేను. ఎన్నో ఒక్కొక్కరికి లిమిటెడ్ గా ఎన్ని ఇవ్వగలుగుతానో అన్ని ఇస్తాను. బ్రోచర్స్ మాత్రం బాగానే ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మీరు వాటిని పంచుకోవాలి. పంచకుండా ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటే ఉపయోగం లేదు. నాకు నా సీట్ కదలకుండా తర్వాత ఏంటంటే నేను హ్యాపీగా ఇక్కడే సీట్ లో కూర్చొని చేస్తానంటే ఈ మార్కెటింగ్ పనికిరాదు. సో అది ఫస్ట్ ఏదో ఉంది కదా మన మధ్య డిస్కషన్స్, మీరు నాకు లేదంటే మా టీం కి మీకు ఏవేవి అవుతున్నాయి కదా, ఫస్ట్ ది ఆ లైన్ లోనే మీరు వెళ్ళిపోవాలి. ఈ లైన్ లో రావాలంటే ఏంటంటే మీరు అన్ని కదపాలి. ఒకటే కాదు, మొత్తం బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కదపాలన్నమాట. సో అందుకని ఏంటంటే మీరు డెఫినెట్ గా స్పీడ్ గా ముందుకెళ్ళాలి. స్పీడ్ గా ముందుకెళ్ళాలంటే ఆ బ్రోచర్స్ ఇవన్నీ కూడా మీరు ఆ, చాలా అగ్రెసివ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కలిసిన అందరికీ చెప్పాలి. సో అది. అయితే నెక్స్ట్ ఎయిట్ సార్ స్టెప్. నెక్స్ట్ ఎయిట్ సార్ స్టెప్ అంటే నేను చెప్పాను కదండి, మూడు నాలుగు మార్గాల ద్వారా మనం చేయాలండి. జాగ్రత్త వినండి, మూడు నాలుగు మార్గాల ద్వారా చేయాలి. ఒక మార్గం ఏంటంటే ఆఫ్లైన్. ఆఫ్లైన్ మార్గం ఎవరు చేయాలండి? మీరే చేయాలి. ఎవరు చేయాలండి? మీరే చేయాలి. ఎవరండి? మీరే చేయాలి. ఏం చేయాలండి? పోస్టర్స్ అంటించాలి, బ్రోచర్స్ పంచాలి, మీ స్టోర్ కలర్ఫుల్ గా రెడీ చేయాలి. సో ఆ బాక్సులు, స్టిక్కర్లు అంటించాలి. అది ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్. సో ఆన్లైన్ ఏంటంటే నేను చెప్తానండి. అది ఏంటి అంటే మీరు అందరూ ప్రొఫైల్ పిక్లు, వెబ్సైట్లు రెడీ చేసుకోమని చెప్తున్నాను. సో తరుణి మనకి ఏమైనా ఛాన్స్ ఉందా? దసరా కల్లా, దసరా 2వ తారీఖు వచ్చింది. అంటే అందరికి కాకపోయినా రెడీ అయిన వాళ్ళందరికీ వెబ్సైట్లు ఇవ్వడానికి అవుతుందా దసరాకి? ఏమైనా నాకు ఒకసారి చెప్పు. ఏమైనా గుడ్ న్యూస్ అవుతుంది అంటే నాకు అవుతుంది అని పెట్టు, లేదంటే అవ్వదని పెట్టు. అంటే అందరికీ కాదు. ఇప్పుడు ఎల్లుండి ఎవడో వచ్చు, సారీ, ఎల్లుండి ఎవరో వచ్చి నాకు కావాలని చెప్పి గ్రూప్ లో పెట్టడం, లేదంటే అడుగుతారు, వాళ్ళ గురించి నాకు వద్దు. నిన్న వచ్చిన వాళ్ళ గురించే. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా నాకు వద్దు. నిన్న ఎవరైతే వచ్చారో 70 మంది 80 మంది వాళ్ళందరికీ నేను ప్రామిస్ చేశాను కాబట్టి వాళ్ళ వరకు మనం ఇవ్వడానికి అవుతుందా దసరా లోపు? దసరా అంటే ఎన్ని రోజులు ఉంది ఇంకా? అవుతుందా? అవుతుంది సార్. ఇప్పటిదాకా వచ్చి అంతే అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పటిదాకా వచ్చినవే. నువ్వు చాలా ఫెయిర్ గా ఉండు, ఓపెన్ గా మాట్లాడు. సో అవుతుందా అవ్వదా క్లియర్ గా వాళ్ళకి చెప్పేశాయి. ఎవరైనా సరే రేపు వస్తారు, ఈ క్లాసులు అవి బాగానే అవుతున్నాయని ఎవరికైనా తెలిసి రేపు ఎల్లుండో వచ్చిన వాళ్ళకి ఏంటంటే నాకు ఇప్పుడే కావాలంటే అస్సలు నో చెప్పేసాయి. ఓపెన్ గా కమ్యూనికేషన్, క్లియర్ కట్ కమ్యూనికేషన్ చెప్పే, గట్టిగా హార్ష్ గా కొట్టినట్టు ఏం చెప్పొద్దు. మంచిగానే చెప్పొచ్చు, స్మూత్ గా మంచిగా కూడా మనం మాట్లాడొచ్చు. ఆ మాట్లాడినప్పుడు ఏం చెప్తామంటే, బాబు ఇది మేము ఫస్ట్ రోజు అనుకున్నాము, ఆ రోజు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, వాళ్ళకి దసరా లోపు ఇస్తామని చెప్పాము, మీకు తర్వాత నెమ్మదిగా వస్తాయి, మీరు కంగారు పెట్టొద్దు, కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. అంతే, సింపుల్ గా క్లియర్ గా చెప్పేసే. నీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు, నేను వేరే వాళ్ళకి చెప్పి డీల్ చేపిస్తాను. ఎవరి ద్వారా అయినా సో ప్రాబ్లం అది. ఎందుకంటే ఈ లైన్ కాదు ఇది. ఈ లైన్ కి అయితే నేను చాలా మందికి సమాధానం చెప్పాలి. ఇది ఈ లైన్ కి. ఈ లైన్ కి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లైన్ లోని నేనేం చెప్తే అది మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఈ లైన్ లో ఉండాలి. అది క్లియర్ కట్ గా నేను చెప్పేశాను. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సో అది. అంటే ఏంటంటే రెండు మార్గాలు, రెండు మూడు మార్గాలు అన్నాను. రెండు మూడు మార్గాల్లో ఒక మార్గం ఆల్రెడీ చెప్పాను, మీరు చేయాల్సింది మొత్తం ఫుల్ సీరియస్ గా వర్క్ చేయాలి. రెండో మార్గం ఏంటంటే ఈ వాట్సాప్ పిక్ ఇవన్నీ పెట్టాం. వాట్సాప్ పిక్ పెడితే ఏమవుతుందండి? ఏమవుతుందంటే ఒకసారి చూద్దామండి. ఒకసారి నేను స్క్రీన్ షేర్ లో ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తానండి. మీరు భిక్షు ఉండండి, వెళ్ళిపోకండి. ఆ ఆ, సో ఇది మీకు చూపిస్తాను. ఒక్కసారి. ఆ ఇందాక నేను పెట్టానండి. ఒక్కసారి అంటే ఒక్కసారి, రైట్ బీపీయు 1 మినిట్ అండి. ఆ మీడియా మిల్లెట్ మదర్ లయ యాడ్స్. సో ఇవి ఏంటంటే ఈ వీడియోలు మొత్తం అన్ని ప్రోడక్ట్ సంబంధించిన వీడియోలు వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారండి, వాళ్ళ గ్రూప్ లో షేర్ చేసుకుంటారండి. డిజిటల్ గా ఏం చేయాలో ప్రత్యేకించి, ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్రహ్మ విద్య ఏం కాదు.
సో గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను చేసినట్టే మీరు చేయగలుగుతారు. ఎవరికెవరు ఎక్కువ కాదు, ఎవరికెవరు తక్కువ కాదు. సో ఓన్లీ చేయాల్సింది ఏంటంటే మనం ఎలా రీచ్ చేస్తామన్నది. మన స్టేటస్ పెట్టుకుంటే సరిపోదు. ఆ స్టేటస్ అందరూ చూడాలి. చూసేటట్టుగా మనం చిన్న చిన్న జిమ్మిక్లు, మ్యాజిక్లు చేయాల్సి ఉంటది. సో అంతే కాకుండా ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలి. సో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే ఫేస్‌బుక్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కదా ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన తర్వాత ఎవరో కామెంట్ పెడతారు. కామెంట్ పెడితే మనం పట్టించుకోము. ఆ కామెంట్‌కి ఆన్సర్ ఇవ్వాలి. నెగెటివ్ కామెంట్ అయితే డిలీట్ చేయొచ్చు తప్పులేదు. మంచి కామెంట్ అయితే దానికి ఆన్సర్ ఇవ్వండి. సో ఎప్పుడైతే ఆన్సర్ ఇస్తే ఫేస్‌బుక్ ఇంకో 10 మందికి చూపిస్తది. మీరు పట్టించుకోకుండా వదిలేస్తే చూపించదనమాట. అంటే నేను ఫేస్‌బుక్ వాడడం స్టార్ట్ చేసిన కొత్తలో అంటే డిజిటల్ మార్కెట్ 2005లోనో, 4లోనో ఎప్పటి నుండో నేను ఫేస్‌బుక్‌లో ఉన్నానులెండి. కాకపోతే 2, 3 అకౌంట్‌లు ఉంటే కొన్ని బ్లాక్ అవ్వడం అది జరిగింది. 2012, 13లోనే ఏంటంటే నా అకౌంట్ ఫేస్‌బుక్ అకౌంట్‌కి ఏంటంటే చాలా బజ్ ఉండేది. బజ్ అంటే అర్థం ఏంటంటే ఒక కామెంట్, ఒక ఫోటో పెడితే ఒక 200, 300 కామెంట్స్ వచ్చే వరకు నేను దానికి లాగేవాడిననమాట. ఎందుకంటే అప్పుడు నేను బిజినెస్ లేదు, ఏమీ లేదు. ఈ టెన్షన్స్ లేవు. ఒక దగ్గర జాబ్ చేసేవాడిని. 2011లో ఎప్పుడో. అప్పుడు నేనేం చేసేవాడినంటే జస్ట్ ప్రతి కామెంట్‌కి రెస్పాన్స్ ఇచ్చేవాడిని. రెస్పాన్స్ ఎప్పుడైతే ఇస్తానో సో, ఆ పోస్ట్ మళ్ళా ఇంకోటికి చూపిస్తది. సో, అప్పట్లో ఫేస్‌బుక్ కొత్త కాబట్టి నా పోస్ట్‌లు విపరీతంగా జనాలు చూడడానికి అవకాశం ఇచ్చేవాడిననమాట. సో, తర్వాత ఇప్పుడు మనకా బర్త్‌డే విషెస్ కూడా నాకు చెప్పినోళ్ళకి నాకు థాంక్ యూ అని చెప్పే అవకాశం కూడా నాకు లేకుండా అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే రెస్పాన్స్ ఇవ్వనో అది వైరల్ అవ్వదు. వైరల్ అంటే మనం అనుకున్న రెగ్యులర్ వైరల్ కాదు. ఆ వైరల్ పక్కన పెట్టండి. మనం అట్‌లీస్ట్ మన ఫ్రెండ్స్‌కి చూపించాలన్నా చూపించదనమాట. మనం ఏ బిజీ ఆర్టిస్ట్‌లు అయిపోతే. అందుకని ఏంటంటే కామెంట్‌కి రెస్పాండ్ అవ్వడం, కొద్దిగా డిస్కషను జనరేట్ అయ్యేటట్టు చూడాలనమాట. సో, అవన్నీ ఓకే. ఇప్పుడు ముందు మనకి కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలన్నీ గూడా జస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు హార్టు, స్కిన్ను ఏవో ఉన్నాయి కిడ్స్ చూద్దాం ఒకసారి. అంటే ఇవి నేను షేర్ చేస్తాను. మీకు షేర్ చేయడంతో పాటు, మీకు షేర్ చేయడంతో పాటు మీరు స్టేటస్‌లు పెట్టుకోవడానికి తర్వాత ఇవన్నీ ఈ వీడియోలనే కాదండి. ఇప్పుడేంటంటే ఇంకా తరుణి ఎన్ని చేయగలిగితే అన్ని ఇమేజెస్ కాతే నా దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. సౌండ్ Kids రావట్లేదు. growth and study. Kids की focus and study. MBF lunch box तो ready. MBF Kids Growth and Study Pack तो daily boost. MBF Millet. సో, ఇవి ఇలాగా ప్రతి దానికి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. జాయింట్స్ పెయిన్ ఇవి ఈవిడ చెప్పినవనే కాదండి. ఇంకా మనం చాలా మంది చేత చెప్పిస్తామండి. చాలా మంది చేత చెప్పిస్తున్నాం. రేపు కాంటెస్ట్ పెడుతున్నాను నేను. మిల్లెట్స్ వాడడం ద్వారా ఎవరెవరికి బెనిఫిట్ వచ్చింది అనే Joint pain కాంటెస్ట్. solution pack. Nadaka New Energy Mineral Rich Millets. MBF Joint Pain Solution Pack తో ఎలాంటి పెయిన్ కైనా చెక్ పెట్టొచ్చు. సో, అది. సో, అర్థమైంది కదండీ! అంటే ఇప్పుడేంటంటే నేను చెప్పినవేంటి 2 పాయింట్స్ ఉన్నాయి కదా! 2 పాయింట్స్ ఏంటంటే ఆన్‌లైన్ ఒకటి, ఆఫ్‌లైన్ ఒకటి. ఆఫ్‌లైన్ అంతా మీరు చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తాను. ఆన్‌లైన్ ఒకటి. ఈ 2 మనం చేస్తూ ఉంటామండి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో, వాళ్ళని మీ దగ్గరికి రప్పించాలి. స్టోర్ వాళ్ళైతే, డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ వాళ్ళైతే జస్ట్ మీరు పర్సనల్‌గా అయినా రప్పించుకోండి. మండల్ రిప్రజెంటేటివ్స్ అయినా సరే రప్పించుకోవడమో, మాట్లాడడమో ఏదో మ్యూచువల్‌గా చేసుకోండి. చేసుకున్న తర్వాత డాక్టర్ గారికి కాల్ చేయించాలి. ఆ డాక్టర్ కాల్ అనేది పోస్టర్‌లో అన్నిట్లో ఉంటది. పాంఫ్లెట్‌లో కూడా. సో, మీకు కంప్లీట్‌గా రూ. 399కే డాక్టర్ కన్సల్టేషను. దాంట్లో మీకు ఫ్యూచర్ ఎలా ఉండాలన్నది వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మీ హెల్త్ ప్రాబ్లమ్‌కి అని చెప్పేసి ఒక లైన్ ఉంటది. సో, ఆ రూ. 399 మీకిస్తే అది మీ జోబులో పెట్టుకోండి. సో, మీకివ్వకపోయినా మీరు కస్టమర్ అవ్వాలనుకుంటే మీరు వాళ్ళకి అందులో 200 తగ్గించండి. 199 తీసుకోండి. సో, తీసుకొని వాళ్ళ చేత డాక్టర్‌కి కాల్ చేపించండి. సో, డాక్టర్ కాల్ చేసినప్పుడు డాక్టర్ గారు మిగిలినదంతా చూసుకుంటారు. మిగిలినదంతా ఎలా చూసుకుంటారు? సో, నెల రోజులు వాడాలా? 2 నెలలు వాడాలా? 3 నెలలు వాడాలా? 5 నెలలు వాడాలా? 10 నెలలు వాడాలా? సంవత్సరం వాడాలా? అన్నీ వాళ్ళే చెప్తారు. సో, చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతారు. సో, వాళ్ళకి కావాల్సిన కస్టమైజ్డ్ మెటీరియల్ ఉంటది. కస్టమైడ్ అయితే జిల్లా స్టాకిస్టులు ఉంటారు. మా దగ్గర స్టాక్ ఉండదు గదా! మండల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మా దగ్గర స్టాక్ ఉండదు గదా! సో, మండల్ స్టోర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏవో 2, 3 రకాలు ఉండొచ్చు. లేదంటే 4, 5 రకాలు ఉండొచ్చు. బట్ వీళ్ళిచ్చే దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. సో, ఆ డిఫరెంట్ అన్నీ మీ ద్వారా ఎళ్ళాలంటే మీకొచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతది. మళ్ళా అక్కడి నుండి ఆళ్ళకెళ్ళేసరికి టైం అయిపోతది. సో, అందుకని ఏంటంటే డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుండే పంపిస్తాం అన్నమాట. సో, హెల్త్ ప్యాక్స్ అన్నీ కూడా ఏంటంటే హెడ్ ఆఫీస్ నుండే పంపిస్తాం. అయితే కమిషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు మండల్ స్టోర్ వాళ్ళకి 30% అన్నాను గదా! ఆ 30% హెల్త్ ప్యాక్స్ మీద ఉండదు.
అవన్నీ చెప్తాను నేను మీకు. కాకపోతే మండల స్టోర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, జిల్లా స్టాకిస్ట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, మండల రిప్రజెంటేటివ్ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. ఆ కమిషన్ స్ట్రక్చర్ ఏంటన్నది నేను చెప్తాను. అంటే ఏదైనా సరే నా టార్గెట్ ఏంటంటే, సో మనకి దసరా నుండి మీరు స్టార్ట్ చేసుకుంటే దసరా అక్టోబర్ 2 నవంబర్ 2 నాటికి 20,000 మీ పాకెట్లో పడాలి. ఎవరికి అంటే నేను చెప్పింది తోచా తప్పకుండా పాటించిన వాళ్ళకి పడితే అది నాకు సక్సెస్. సో మీకు ఏంటంటే ఓకే ఈయన నమ్ముకున్నందుకు ముందుకు కదిలేము అని మీకు మీకు అనిపిస్తుంది. ఈ రెండు జరగాలంటే ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వలేని వాళ్ళు అసలు నన్ను అడగడానికి రైట్ లేదు. ఈ మార్కెట్కి సంబంధించింది దీనికైతే అడగడానికి రైట్ ఉంది. ఈ రెండిట్లో దీనికైతే అడగడానికి రైట్ ఉంది. సో అలా అని దీనికి కూడా మనం ఏంటంటే మనం ప్రాసెస్ కరెక్ట్ గా చేయలేకపోతున్నాం కాబట్టి మీకు చాలా మనం ఎడిషనల్ గా 10% యాడ్ చేయడం అని ఇవన్నీ మనం చేయడానికి రిటర్న్ తీసుకోవడం కానీ అవన్నీ ఎప్పుడు అగ్రిమెంట్లు ఎక్కడా లేవు. స్టాక్ రిటర్న్ తీసుకోవడం, ఓల్డ్ స్టాక్ తీసుకోవడం అవి ఎప్పుడు లేవు. ఎప్పుడు ఎక్కడ మనం చెప్పలేదు. అయినా ఎందుకు తీసుకున్నాం అంటే అవన్నీ మీకు ప్లస్ అవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మేము సరిగ్గా చేయలేకపోయాం కాబట్టి, సరిగ్గా స్టాక్ ఇవ్వలేకపోవడం, లేదంటే మిగిలినవి ఇవ్వలేకపోవడం చేస్తాం కాబట్టి మీకు అవన్నీ మేము అడ్వాంటేజ్ కింద అంటే 25 అయినా చాలు అనుకుని అప్పుడులో చాలా మంది అడిగేవారు. మీరే మండల స్టోర్ వాళ్ళు 21 ఇవ్వండి, 22 ఇప్పుడు ఆల్రెడీ 30 అన్నాం. అంటే ఇవన్నీ ఎందుకంటే మన మైనస్లు మీరు తీసుకోగలిగారు కాబట్టి ప్లస్లు ఇవ్వడం అన్నమాట. సో ఇది పక్కన పెట్టండి. దీని టాపిక్ నేను తేను. ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. అయితే దీనికి మాత్రం ఏంటంటే మీరు చేయాల్సింది చాలా క్లియర్ కట్ గా నేను మళ్ళా చెప్తున్నాను. ఆఫ్లైన్ అంతా మీరు చూసుకోవాలి, ఆన్లైన్ అంతా తరుణి మేడం చూసుకుంటది. తరుణి మేడం చూసుకుంటది అంటే తరుణి మీకు గైడ్ చేస్తుంది. మీరు గైడ్ చేసినట్టుగా చేయాలి. తరుణి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోని కూడా ర్యాష్ గా మాట్లాడద్దు, ఎవరితోని కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెటింగ్ లోకి వచ్చేసామంటే ఇంతవరకు ఎలా ఉన్నా పర్వాలేదు. మార్కెటింగ్ పర్సన్ ఇప్పుడు నేను ఒక CEO కింద ఒక గట్టిగా 10 మంది మీద అరిచినా పర్వాలేదు. లేదంటే మన ఎంప్లాయ్ ఎవరో ఉన్నారు, మన వెబ్ డిజైనర్ 10 మంది మీద అరిచినా పర్వాలేదు. పర్వాలేదంటే అరగకూడదు, బట్ అరిచినా మేనేజబుల్. బట్ మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మార్కెటింగ్ అంటే సేల్స్ అంటే కస్టమర్ ని చక్కగా నీట్ గా మాట్లాడాలి. మార్కెటింగ్ అంటేనే అది. ఒక మార్కెటింగ్ పర్సన్ కింద మన స్టోర్ వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ పర్సన్ కింద జిల్లా స్టాకిస్ట్ వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ పర్సన్ కింద మండల రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు కస్టమర్ తో ఎలా మాట్లాడతారు. సో నువ్వు వాళ్ళ పైన ఉంటావు కాబట్టి నీకు వీళ్ళు మార్కెటింగ్ కాబట్టి నువ్వు వీళ్ళతో అలా మాట్లాడాలి. అంతేగాని జస్ట్ సిచ్యువేషన్ బట్టి మనం ఒక్కసారిగా మాట వదిలేయడం అలాంటివి ఏం చేయకూడదు. సో అవతల వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, సో మనం ఎలాగైతే ఉండమని చెప్తున్నానో అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే భిక్షు మీకు సాటర్డేకి కంప్లీట్ గా చేస్తాడు గోపికృష్ణ. వాస్ వస్తుంది వాయిస్ మండల రిప్రజెంటేటివ్ కూడా ఇస్తారా బ్రోచర్స్? తప్పకుండా అండి, తప్పకుండా. మీరు సీరియస్ గా చేస్తానంటే ఇస్తాం బ్రదర్. మీరు సీరియస్ గా చేయాలి. సీరియస్ గా అమావాస్యకి పున్నానికి అంటే జనరల్ గా మండల రిప్రజెంటేటివ్స్ లో ఏంటంటే మేము నో డిక్లరేషన్ లెటర్ అడిగాం అప్పుడు. డిక్లరేషన్ లెటర్ అడిగితే చాలా మంది మనకు 100 మంది గ్రూప్ తో ఉంటే ఆ గ్రూప్ లో 50 మంది ఇచ్చారు. డిక్లరేషన్ లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ స్టాక్ కూడా పంపించాం. ఇచ్చిన వాళ్ళందరికీ పంపించాం. కొంతమంది అసలు ఇవ్వలేదు, అసలు గ్రూపే ఫాలో అవ్వట్లేదు. సో అందువల్ల ఏంటంటే అలా కాకుండా అంటే ఒకట్లేండి, ఆ స్టార్టింగ్ లో ఉన్న ఉప్పు మీకు లేదు కాబట్టి సో లైట్ తీసుకున్నారు. బట్ ఏంటంటే మీకు ఎవరు చేస్తానా సరే వాళ్ళకి మేము పంపిస్తాము. సో మండల స్టోర్స్ వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఉంటుంది, మండల స్టోర్ వాళ్ళకి ఎక్కువ పంపిస్తాము. తర్వాత జిల్లా స్టాకిస్ట్, తర్వాత మూడోది వచ్చేసరికి మండల రిప్రజెంటేటివ్స్. సో కాబట్టి ముగ్గురికి కూడా ఉంటుందండి ఇది. సో అయితే నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మైండ్ లో పెట్టుకోండి. మీ ఊర్లో ఎవరెవరైతే పేషెంట్లు ఉన్నారో మీ ఇంటి పక్కన, ఇంటి ఎదురుగుండా, మీ ఆఫీస్లోని, మీ స్కూల్లోని, మీ కాలేజీలోని, సో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళకి మీరు మన ప్యాకేజ్ రీచ్ అయ్యేటట్టు చూడండి. ప్యాకేజ్ అంటే బాక్స్ కాదు, మన కాన్సెప్ట్ రీచ్ అయ్యేటట్టు చూడండి. కాన్సెప్ట్ రీచ్ అయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటట్టు చూడండి. వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ కాల్ కలిపేటట్టు చూడండి. అంటే మీరు ఏంటంటే మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే, సో ఇలాంటి టార్గెట్లు ఇవి అంటే నేను చేయలేనంటే అసలు మార్కెటింగ్ లో మీరు రారు. మార్కెటింగ్ అంటేనే సేల్స్, సేల్స్ అంటేనే మనం ఎక్కువ మందిని పీపుల్ రీచ్ అవ్వాలి, ఎక్కువ మందితో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవన్నీ చేసినప్పుడే మార్కెటింగ్. అసలు ఒక బిజినెస్ అనేది మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. సో మీరు బిజినెస్ లోకి వచ్చారు కాబట్టి మార్కెటింగ్ నేను చేయను అంటే లేదు. అంటే ఇదంతా నేను మీకు ఇస్తున్న గైడెన్స్ ఎడిషనల్. సో నేను చేస్తున్న ఈ మార్కెటింగ్ చేయడం ఎలా కూడా నేను చెప్తున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దానికి ఇవ్వాల్సిన 100% మీరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు ఏంటంటే రోజుకి ఒక ఇద్దరు కాల్స్ ని మీరు రెడీ చేసుకోగలిగితే మీకు నేను చెప్పిన 20,000 ఈజీగా వస్తుందండి. రోజుకి 2-3 కాల్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయాలి. అది కూడా డమ్మీ కాల్స్ కాదు. కాల్స్ అన్నాను కదా అని చెప్పి అటువైపు వెళ్ళిపోతున్నావు, మా అమ్మగారిని పిలిచి మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు రా, మా సార్ ఏదో చెప్తున్నాడు ఏదో మాట్లాడని చెప్పి కాల్ చేసి ఇచ్చి అది ఇది మాట్లాడి అది కాదు.
నిజంగా అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవసరమైన వాళ్ళ చేత జస్ట్ ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకోవడమే మంచిది. డబ్బులు తీసుకోకపోతే ఆ సీరియస్నెస్ ఉండదు వాళ్ళకి కూడా. క్యాజువల్ గా వస్తారు, క్యాజువల్ గా అడుగుతారు. ఆ కన్సల్టేషన్ ఛార్జ్ 399 రూపీస్ తీసుకొని సో వాళ్ళ చేత కాల్ చేపించి ఆ కాల్లో మాట్లాడిపిస్తే ఈ డాక్టర్ గారు 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడి సో వాళ్ళతో నిజంగానే సీరియస్ గానే వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ వాళ్ళు చేస్తారనమాట. సో చేసిన తర్వాత వాళ్ళు మీకు ఈ రోజు కస్టమర్ అవ్వచ్చు. ఈ రోజు అవ్వకపోయినా రేపైనా అవుతారు. ఎల్లుండైనా అవుతారు. ఖచ్చితంగా అయితే కస్టమర్ కింద కన్వర్ట్ అవుతారు. సో ఆ రకంగా మీరు ఎంత మందితో మాట్లాడిస్తే అంతమంది అక్కడ సక్సెస్ అయిపోయినట్టే ఇంక మీరు. నేనన్న రూ. 20,000 వస్తది. అదైతే మాత్రం అది రావాలంటే మీరు ఎక్కువ మంది చేత మాట్లాడించాలి. ఎక్కువ మంది చేత మాట్లాడించాలంటే అల్లాటప్ప ఎవరు పడితే వాళ్ళు కాదు. నిజంగా అవసరమైన వాళ్ళ చేత మాట్లాడించాలి. అవసరం వాళ్ళకున్నప్పుడు వాళ్ళకి దీనివల్ల ఉపయోగం ఏంటో తెలియజెప్పాలి. ఇది మందు కాదు, మందు కాదు. ఇది ఒక ఫుడ్డు. నువ్వు తినే 3 పూటల భోజనంలోని ఒక పూట నేనిచ్చేది తిను. నీకు గ్రోత్ వస్తది. అంటే నేను దేవుడిని కాదు, డాక్టర్‌ని కాదు నీకు ఇలా ఇలా ఎగిరిపోవడానికి. అదేం కాదు. కాకపోతే నీకున్న ప్రాబ్లమ్ కొద్దిగా సాల్వ్ అవుతది. అదృష్టం బావుంటే బాగా సాల్వ్ అవుతది. అంతే. మీరు కూడా ఏంటంటే అరచేతిలో ఏదో వైకుంఠం చూపించినట్టు పెద్ద పెద్ద మాటలు చెప్పి నీకు మొత్తం అంతా కంఫర్ట్ అయిపోతది. ఏమి ఉండదు అని చెప్పడం చాలా పెద్ద పొరపాటు. అందుకని నేనేం చెప్తున్నానంటే మధ్యలో డాక్టర్‌ని ఎందుకు పెట్టానంటే అదే. రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో నాకు ప్రాబ్లమ్ రాకూడదు. మీరు ఓన్లీ హెల్త్ ప్యాక్‌లు పెట్టేసాననుకోండి, మీరు టక టక ఏది పడితే అది చెప్పేసి అమ్మేస్తారు. ఎందుకంటే సేల్స్‌మ్యాన్ అంటే అలాగే చెప్పాలి. అమ్మో! ఇది తిరుగులేదండి మీకు అలాగే అయిపోద్ది, ఇలా అయిపోద్ది అమ్మేస్తాం. అమ్మేసిన తర్వాత ఏమవుతది వాడికి అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే గబుక్కని ఎవరిని అడుగుతాడు? మిమ్మల్ని అడుగుతాడు. మీరెవరు? ఫైనల్‌గా పైన ఎవడుంటాడు? నేనుంటాను. సో అవన్నీ నాకెందుకు? అందుకని ఇప్పుడు డాక్టర్‌ని పెట్టాం. సో ఎవరిని అడగడానికి లేదు. డాక్టర్ క్లియర్‌గా మాట్లాడతారు. సో అందువల్ల ఏంటంటే మీరు కూడా ఎక్కువగా చెప్పి ఆహ్ ఎక్కువగా ఎన్ని చెప్పినా సరే ఇగోండి చూడండి ఒకాయన జూమ్ యూజర్ అట. ఆయన పేరు చెప్పండి సార్? ఈయన కొత్తగా వచ్చినట్టున్నారు. సో మళ్ళా రెండో లైన్ గురించి మాట్లాడుతున్నారు. రెండో లైన్ గురించి మాట్లాడొద్దని మరీ చెప్పాను నేను. అయినా సరే రెండో లైన్ గురించి మాట్లాడుతున్నారు. సో అందుకే జూమ్ యూజర్ అని పెట్టుకున్నారు. ఆయన పేరు చెప్తే నేను ఆ పేరుతో సంబోధించడానికి అవుతది. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మార్కెటింగ్ క్లాసుల్లోని ఎందుకంటే మార్కెటింగ్ క్లాసుల్లోని నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాల్సిందే. మీ పేరుతోనే దిగాలి. మీ పేరుతోనే రావాలి. సో, అందువల్ల ఏంటంటే, అప్పుడే నేను మీతో మాట్లాడడానికి అవుతది. మీకు మీ చేత చెప్పి చేయించుకోవడానికి అవుతది. మిమ్మల్ని పరిగెట్టించాల్సిన అవసరం నాకుంది. సో, తద్వారా మీకు డబ్బులు రావాలి. మీ పైనున్న కంపెనీకి డెవలప్‌మెంట్ ఉండాలి. సో, నన్ను నమ్ముకున్నందుకు మీకు బెనిఫిట్ ఉండాలి. సో, అందువల్ల ఏంటంటే, ఇందులోని నేను మీకు మళ్ళా చెప్తున్నాను. ఇందులో ఈ లైన్‌లో అయితే సో, నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. మీరడిగిన దానికి ఏదైనా. బట్ ఇది అలా కాదండి. ఇది వన్ వన్ వే అన్నమాట. వన్ వే అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఏదైతే మనం చెప్తున్నామో దొంతి శ్రీనివాస్ గారు థాంక్ యూ అండి. సో, ఏదైనా సరే మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సిందే. నిన్న రాలేదు శ్రీనివాస్ గారు మీరు చాలా మిస్ అయ్యారండి. సరే రైట్ అండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే ఇక్కడి వరకు వచ్చాం బానే ఉంది. నాకు తెలుసండి శ్రీనివాస్ గారు. మీరెందుకు తెలీదండి? భలేటోళ్ళే తూప్రాన్ మండల్ స్టోర్ రాసారు కదా! ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం అది మనం అచీవ్ చేయాలండి. అది మనం అచీవ్ చేయాలి. అచీవ్ చేయడానికి నాకున్న మెథడ్స్ నేను చెప్తాను. మీకున్న మెథడ్స్ మీరు యూజ్ చేయండి. తరుణీకున్న మెథడ్స్ తరుణి చెప్తది. ఈలోపు వెబ్‌సైట్‌లో తన కమిట్మెంట్ ఇచ్చింది. 2 తారీఖు లోపు దసరా లోపు నిన్నెవరైతే క్లాస్‌కొచ్చి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా వెబ్‌సైట్‌లో ఆ వీడియో రెడీ అయిందా తరుణి? వీడియో ఏమైనా రెడీ అయిందా? సో వీడియో రెడీ అవ్వలేదు గానీ, కొన్ని మనం చూపిద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. శ్రీ స్నిగ్ధ మిల్లెట్ స్టోర్స్ వెరీ గుడ్ అండి. ప్రతి 3 రోజులకొకసారి గుర్తుపెట్టుకో తరుణ్ నువ్వు రాసుకో. ప్రతి 3 రోజులకొకసారి ఇది మారాలి. ఇప్పుడు లయ వేరే స్టిల్‌లో ఉన్నది. తర్వాత ఇవన్నీ కొద్దిగా మారాలన్నమాట. ప్రతి 3 డేస్‌కి ఒకసారి మార్చాలన్నమాట. టేస్టీస్ ఆ! తర్వాత ఇలాంటి టేస్టీస్ అంటే కొంచెం చదవడానికి న టేస్టీస్ అంతేలెండి. బానే ఉందిలెండి. తర్వాత జేఎండీ ఇన్నోవేషన్స్, తర్వాత ఎస్ఎల్ ఇన్నోవేషన్ మార్ట్, తర్వాత ఎస్కే బేబీ హెల్త్ అండ్ మిల్లెట్స్, తర్వాత మిల్లెట్ ఆహార. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, అనురాధ మిల్లెట్ డ్రై ఫ్రూట్స్. సో, శ్రీ వెంకటేశ్వర మిల్లెట్స్. వెరీ గుడ్. అక్షయ మిల్లెట్స్. ఎక్సలెంట్. ఎస్ఎన్‌విఆర్ మిల్లెట్స్, ఎస్ఆర్ మిల్లెట్స్, జాగృతి మిల్లెట్స్. సో, ఇది. అంటే ఇప్పుడేంటంటే ఓవరాల్‌గా నేను చెప్పిన దాంట్లో అందరూ ఇంకా రెడీ అవ్వకపోయినా కొంతమందయితే రెడీ అయ్యారు అట్‌లీస్టు. మిగిలిన వాళ్ళు కూడా
చేస్తున్నారు, మీకు ఫొటోస్ పెట్టాను. ఓకే, ఓకే. సరే. అది అయిపోయిందండి. సో భిక్షు, ఒకసారి మళ్ళా నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు ఒకసారి కన్ఫర్మ్ చేసే, సాటర్డే డన్ అని పెట్టు, డీల్ డన్ అని పెట్టు, డీల్ డన్ అని పెట్టు. భిక్షు, డీల్ డన్ అని ఒకసారి పెట్టాలి నాన్న ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వేం చేయాలంటే, సార్ నా స్టోర్ క్లోజ్ చేసి 20 days అవుతుంది సార్, నా దగ్గర స్టాక్ ఏం లేదు. క్లోజ్ చేస్తే మనం ఏం చేయలేం కదా గురుగారు. ఆహా, స్టాక్ లేదంటున్నారా? అది ఒకసారి మీరు నేను ఎలాగ దానికి సంబంధించి అంటే ఏం మాట్లాడద్దు అనేస్తున్నాను, మరి దానికి సొల్యూషన్ ఏం లేదంటే మీరు జస్ట్ ఏంటంటే ఆ, మాధురి నెంబర్ ఉంది కదండి, మాధురికి లేదంటే భిక్షుకి మీరు డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ లో పెట్టండి. 2-3 సార్లు చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే నాకు పెట్టండి, నేను డైరెక్ట్ గా లైవ్ లో ఆన్సర్ చెప్పిస్తాను. భిక్షుకి చెప్పారా? భిక్షుకి చెప్తే భిక్షు అంటే ఇప్పుడు ఏం లేదు, ఈ మాటలు మాట్లాడుకుంటే మనకి ఏమవుతుందంటే అసలు మర్చిపోతాం, ఫ్లో తగ్గిపోతుంది, మోటివేషన్ పోతుంది. మోటివేషన్ పోతే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తెలుసు కదా, మన అందరికీ కూడా మోటివేషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అనమాట. అది ఆ సో ఆ సో గిరిధర్ గారు, మీకైతే రెస్పాన్స్ ఇవ్వరండి, ఎందుకంటే మీరు ప్రతిదీ చిన్న చిన్న పాయింట్ కూడా బల్లగుద్ది పోసగుచ్చి అడుగుతున్నారు. సో ఆ విషయంలో నేను కూడా చాలా, అందువల్ల ఏంటంటే మీరు నో రెస్పాన్స్ ఫర్ కాల్స్ అండ్ మెసేజెస్ అంటే, సో అందరికీ అలా ఇవ్వట్లేదు, నాకు ఈ మధ్య తెలిసింది, మీకనే కాదు. సో అందుకని నేను వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఈ మధ్య నేను 2-3 సార్లు గట్టిగా వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ స్పీడప్ చేస్తున్నారు. సో ఎందుకు టాపిక్ డివేట్ అవ్వద్దండి, నేను వద్దని చెప్పినా సరే మళ్ళీ అదే మాట్లాడుతున్నారండి. ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరికీ మార్కులు తగ్గిపోతాయండి. గిరిధర్ గారికి మార్క్ తగ్గిపోయింది, జూమ్ యూజర్ మన దొంతి శ్రీనివాస్ గారికి మార్క్ తగ్గిపోయింది, అంటే అవన్నీ నన్ను అడగదంటలేదు, ఇది వేదిక కాదు. సో మరి ఏది వేదిక అంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను చాలా మందికి అలా సొల్యూషన్ ఇచ్చాను, నేను చాలా మందికి లైవ్ లో సొల్యూషన్ ఇచ్చాను, నేను ఇమీడియట్ గా వాళ్ళకి మెసేజ్ పెట్టి రెస్పాండ్ అవ్వడం చెప్పాను. సో మీకు ఇప్పుడు ఏంటంటే, మీరు గిరిధర్ గారు ఉన్నారు కదా, మీరు ఇంత ముందు ఏమన్నారు సార్, అగ్రిమెంట్ గురించి, అగ్రిమెంట్ లో ఉన్నవన్నీ కావాలని అని అడిగారు, కరెక్టే. మరి అగ్రిమెంట్ లో ఉన్న దానికన్నా కావాలని అడిగినప్పుడు, అగ్రిమెంట్ లో లేనివి ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు అందరికీ 20, మీకు అగ్రిమెంట్ లో 20 ఉంది, 20 ఇస్తాం, మొత్తం అన్ని ఇచ్చేస్తాం. మీరు అడిగినవన్నీ ఎక్స్ట్రా లేకుండా 20, నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే బెనిఫిట్స్ ఏం మీకు ఇవ్వం. ఓకేనా అది? అంటే ఏంటంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. అగ్రిమెంట్ లో ఉన్న పూర్తి పుల్ల కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు మరి ఎక్స్ట్రా వచ్చినవి ఏం చేస్తాం? అగ్రిమెంట్ లో రిఫండ్ గురించి ఎక్కడా లేదు, అగ్రిమెంట్ లో ఓల్డ్ స్టాక్ తీసుకోవడం గురించి ఎక్కడా లేదు. బట్ అవన్నీ మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం మేము. ఎక్స్ట్రా వస్తున్నాయంటే అంటే మై ఏదైనా లోటుపాట్లు ఉంటే మనం భూతత్వం పెట్టి చూస్తాము. ప్లస్ ఏమైనా ఉండొచ్చు అనుకోండి, లైట్ తీసుకుంటాం. ఎవరి కోసం ఇవ్వడం, సింపుల్ ఒక మాట అనమాట. సరే, ఈ టాపిక్లన్నీ వద్దండి, ఇక్కడ ఈ టాపిక్లన్నీ వద్దు. సో సో అది ఇప్పుడు నాకేం చేస్తారో తెలియదండి, నాకేం చేస్తారో తెలీదు, నాకేం చేస్తారో తెలీదు. సో ఎవరైతే తరుణి అండర్లో ఉన్నారో మీరు అలాగే వాదిస్తారు సార్. కామన్ బెనిఫిట్ ఎలా అవుతాయి సార్? 10% ఎక్స్ట్రా ఇస్తే కామన్ బెనిఫిట్ ఎలా అవుతాయి? అగ్రిమెంట్ లో ఉందా అది 10% అని? అగ్రిమెంట్ లో 10% ఎక్స్ట్రా ఇస్తామని ఉందా? మీరు అప్పుడు మీరు ఏమనాలి తెలుసా? మీరు అంత నిజాయితీ పరులు అయితే మీరు ఏం చెప్పాలంటే, గురువు గారు నాకు ఇవ్వండి, చాలా ఇవ్వాల్సిన ఇవ్వండి, ఎక్స్ట్రా నాకేం వద్దు, నాకు ఎక్స్ట్రా ఏం వద్దు, ఈ డిజిటల్ మార్కెటింగ్ వద్దు, ఈ మార్కెటింగ్ వద్దు, హెల్త్ ప్యాక్స్ వద్దు. సో హెల్త్ ప్యాక్స్ వద్దు, ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్, ఇవన్నీ నాకెందుకు సార్? నాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి చాలా, అగ్రిమెంట్ లో ఉన్నవి. అది పద్ధతి అంటే. అంటే మీకు కావాల్సినవే మీరు తీసుకోండి, ఎక్స్ట్రా ఇచ్చినవి అయితే అంటే మీరు ఈఎఫ్ఐ ఐఎక్స్ఎక్స్ అదే వేదిక ఇప్పుడు ఏర్పాటు చేసాం కాబట్టి చెప్తున్నాను. సో అందువల్ల ఏంటంటే, సో ఇప్పుడు నాలో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి నేను ఎంతవరకు నోరు మూసుకొని కూర్చున్నాను. నిజంగా నేను కరెక్ట్ గా ఉంటే మాత్రం ఈ కడగాల్సిన వాళ్ళందరినీ కడిగేద్దాను నేను ఈ పాటికే. ఎందుకంటే మనం మైనస్ అంత బట్టుగా కూర్చున్నప్పుడు, అదే విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. అదే అందుకని ఇందులోకి మనం ఎంటర్ అవ్వకూడదండి, ఎంటర్ అయితే మొత్తం గలీజ్ అయిపోతుంది. నేను చెప్పినా సరే మరి ఒకళ్ళిద్దరు, ఇప్పుడు ఆయన ఏదో గిరిధర్ గారు కాదు, ఎవరో ఏదో చెప్పారు. ఆ ఆ అవుతుందండి, అవుతుంది. ఆ అందుకని నేను ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మొత్తం జనాలు 100 మంది ఒకలా ఉంటారు కదా. ఒకళ్ళ మైండ్ సెట్ లో నేను మంచి అనుకున్నది వాళ్ళకి రాంగ్ అవుతుంది, వాళ్ళు రాంగ్ అనుకున్నది నాకు మంచి అవుతుంది. డిస్కషన్ పెట్టుకున్నాం అనుకోండి, టాపిక్ డివేట్ అయిపోద్ది, మొత్తం అనుకున్నదంతా క్యాన్సిల్ అయిపోద్ది. సరే అదేనండి. కరెక్ట్ టాపిక్, రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ 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 మనకు ప్రాబ్లం అయిన వాళ్ళందరికీ కూడా నేను అందులోంచి బయటకు రాలేను.
నాకేంటంటే నేను ఒక మైండ్ లో ఉంటే అదే ఉండిపోతాను అనమాట. సో అందుకని మనం ఏం చేసాం అంటే ఎగ్జిట్ అయిపోండి మీకు అని చెప్పేసాం. ఎగ్జిట్ అయిన వాళ్ళందరికీ కూడా సెటిల్ చేసేస్తాం 1 month లో అని కూడా చెప్పేసాం అనమాట. సో అలాగా అయితే మీరు ఎగ్జిట్ అయిపోయి ఉండాలి. ఎగ్జిట్ అవ్వకుండా ఉన్నారంటే నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండి. రెండే, ఒకటి ఎగ్జిట్ అయిపోండి. నా బాధ మీకు ఉండదు, మీ బాధ నాకు ఉండదు, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తాం. మీరు ఉన్నారంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అట్లీస్ట్. సో ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, "ఒరే బాబు, బోల్డ్ పొరపాట్లు జరిగారా బాబు, మా దగ్గర స్టాక్ లేక మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా బాబు, అది ఇది అన్నా సరే చిన్న చిన్న పట్టుకుని ఇలా లాగుతాను అంటే అవ్వదు. వెయిట్ చేయాలి మరి. మనకి బెనిఫిట్స్ కావాలంటే మన యాడ్ ఆన్ బెనిఫిట్స్ వస్తున్నాయి. 20 కాస్త 30 అయింది. తర్వాత ఏమో ఇంకా ఇంకా కొత్త కొత్తవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో నీకు మైనస్లు చెప్పినప్పుడు ప్లస్లు తీసుకోవద్దు, మైనస్లు తీసుకోవద్దు, ప్లస్లు తీసుకోవద్దు. నేను అందులోంచి బయటకు రాలేను, నా వీక్ పాయింట్ అది. సరే, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రేపు నుండి మాత్రం దయచేసి దయచేసి ఈ అదర్ టాపిక్స్ తేకండి. ఓన్లీ నాకు 20,000 పెర్ మంత్, దాని గురించే మాట్లాడండి. సో మీరు అదర్ టాపిక్స్ అయినా మాట్లాడాలంటే మన టీంతో మెసేజ్లు ఇవ్వండి. 4-5 సార్లు మెసేజ్లు పెట్టండి. రెస్పాండ్ అవ్వలేదంటే నాకు మెసేజ్ పెట్టండి. నాకు 2-3 సార్లు వాట్సాప్ కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేయను. కాల్ చేయండి. కాల్ చేసి అందులో మెసేజ్ చూస్తాను. అప్పుడు ఆ మెసేజ్ చూస్తే లైవ్ లో నేను అది జస్ట్ ఏంటంటే నేను లైవ్ లో అది రిలీజ్ చేస్తాను అనమాట. ప్రాబ్లము రిజాల్వ్ చేస్తాను అనమాట. ఓకే, రైట్ అండి. మంత్లీ 20K అదేనండి, మంత్లీ 20K అదే ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అదే. సో 8 అయింది టైము. సో ఓవరాల్ గా ఏంటంటే రేపు నాకు భిక్షు కమిట్మెంట్ ఇచ్చాడు. భిక్షు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము సో మీకు అన్ని వస్తాయి. మీరు గట్టిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నేను చెప్పింది ఫాలో అవుతేనే మీరు ఉండండి, లేదంటే ఈ మార్కెటింగ్ క్లాసుల్లో ఉండకండి. అసలు వద్దు, దయచేసి వద్దు. ఓకే. 20K ఎలా చేయాలి అది చెప్పేశాను, అదే చెప్తున్నాను. నాగరాజు గారు అదే చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ రోజు భిక్షుకి నిన్న తరుణితో మాట్లాడాను, ఈ రోజు మీ అందరి ప్రెజెన్స్ లో భిక్షుతో మాట్లాడాను, అయిపోయిందండి. రేపు డాక్టర్ మోనిగాని ఇన్వాల్వ్ చేస్తాను రేపు క్లాస్ లోని. ఇన్వాల్వ్ చేసి రేపు ఎల్లుండా కూడా ఫినిషింగ్ టచ్లు ఇస్తాను. ఇచ్చిన తర్వాత జస్ట్ మీకు దసరా పోస్టర్లు వస్తాయి. మొత్తం ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు షేర్ చేస్తే మనకి ఏంటంటే ఇంత ముందులాగా అది అమ్మండి ఇది అమ్మండి కాదు, డాక్టర్ని మీట్ అవ్వండి అంతే. అదొకటే. అమ్మడం అయితే మన కష్టం. మీ దగ్గరికి వచ్చి మీ మిమ్మల్ని నమ్మి లేదంటే మీ ప్రోడక్ట్ నమ్మి కొనే అవకాశాలు ఉండవు కాబట్టి జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది మాత్రం మీరు చేయగలగాలి. సో దానికి ఏంటి కావాలో అవన్నీ నా సైడ్ నుండి నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేపిస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో రేపు డాక్టర్ గారి చేత కూడా నేను క్లాస్లో పిలిచి తన ఏం చేయబోతుందో అన్నది మీకు చెప్పిస్తాను. తను ఏం చేయబోతుందంటే మీరు కాల్ చేసిన తర్వాత తను ఏం మాట్లాడుతుంది, ఏం చెప్పబోతుంది, ప్యాకేజీలు ఏంటి, ఇవన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా బాక్సులు యాజ్ ఈజ్ గా బాక్స్ పరంగా అమ్మినప్పుడు దాని వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నది మీకు కూడా మైండ్ లో తెలియాలి. సో అది అంటే సింపుల్, ఎవరైనా అడిగినప్పుడు కూడా మీకు కూడా మెచ్యూరిటీ ఉండాలి. ఏమని చెప్పాలంటే, "ఓరు బాబు, ముగ్గురు ఉన్నారు రా బాబు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సో ఇద్దరు ఉన్నారు. సో ఒకరికి వెయిట్ లాస్ గురించి వచ్చాడు, ఆ ప్యాక్ లో వెయిట్ లాస్ ఉంది, వాడికి ఇచ్చేసాము. ఇంకో పర్సన్ వచ్చారు, అతనికి అది ఇచ్చేసాము, కానీ వాడికి థైరాయిడ్ ఉంది అనుకుందాం. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వెయిట్ తగ్గుతాడు, థైరాయిడ్ ఫుల్ పెరిగిపోతుంది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకని ఇలాగ ఎవరైనా, మేమనే కాదు, కొన్ని కంపెనీలు అలా ఇస్తున్నాయి. అది చాలా రాంగ్. మా కంపెనీ అలాగే ఇవ్వదు, మా ఎంబీఎఫ్ అలాగే ఇవ్వదు. సో మేము జెన్యున్ గా వెళ్తాము. మేము చేసేది ఏంటంటే కస్టమైజ్డ్, అంటే నీ బాడీని బట్టి, నీ హెల్త్ ని బట్టి, నీ జీన్స్ ని బట్టి, నీకున్న విధానం బట్టి మేము చేస్తాము అని మనం చెప్పగలగాలి. ఆ చెప్పగలిగే ఓపిక తీరిక లేకపోతే మన బిజినెస్ లో ఉండడం వేస్ట్. సో అది క్లియర్ గా మనం చెప్పగలగాలన్నమాట. దయచేసి ఈ మార్కెటింగ్ లో నేను చెప్పే విధానం ఇలాగే ఉంటది, హార్ష్ గానే ఉంటది, గట్టిగానే నేను మాట్లాడతాను. దయచేసి యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తేనే మీరు నన్ను ఫాలో అవుతారు. సో ఫాలో అయితే మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. రేపు క్లాసులోని నెక్స్ట్ అంటే రోజు రోజుకి నిన్న మొన్న ఈ రోజు వచ్చింది కదా, రేపు వీడియో అయితే రెడీ అయిందట. ఏ వీడియో రెడీ అయిందో చూద్దామండి. ఆ వీడియో ఒకసారి. వీడియో ఒకసారి చూద్దామండి. ఈ వీడియో నేను షేర్ చేస్తాను. సేవ్ తరుణి డాక్యుమెంట్, షేవ్ ఛానల్ పార్ట్నర్స్. ఉంది ఉంది. సో తరుణి, నువ్వు మాత్రం ఇంక అసలు నీ తాలూకా 100% నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఇదా? ఓకే.
ఆ, ఓకే. అంటే ఆ, నా రిక్వైర్మెంట్ వేరేలే. నేను వేరే అనుకున్నాను, బట్ ఇది కూడా బానే ఉంది. నేను వేరే అనుకున్నాను, బట్ ఇది కూడా ఈ మేడం గారు చూడండి, అది లెక్క అంటే ఇలా ఉండాలి. ఈవిడ చూడండి అస్సలు నిజంగా ఇలా ఇలా ఉండాలండి. అంటే వెనకాతల మీరు చూసారా వాల్ పేపర్ పెట్టుకున్నారు ఆవిడ. తర్వాత ఏమో ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మిగిలినవన్నీ ఫిల్ చేసేయాలి. ఆ ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఐడి అన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. సో అది మీరు ఆప్టిమైజేషన్ అనమాట. రైట్. ఆ లింక్స్ ఉన్నాయి కదా, లింక్స్ అని ఉంది చూసారా, లింక్స్ లోని మీరు సోషల్ మీడియా ఇవన్నీ పెట్టుకోవాలి. నేమ్ చూసారా, బాలాజీ అని ఉంది, వి క్యాపిటల్ పెట్టాలి. ఒడ్డేపల్లి బాలాజీ, ఒడ్డేపల్లి స్పేస్ ఇచ్చి బాలాజీ. ఇదేం పెద్ద ఎడ్యుకేషన్ తో సంబంధం ఉన్న విషయాలు ఏం కాదండి, బేసిక్ థింగ్స్. అయితే నేను అడిగింది ఇది కాదు, బట్ తరుణి ఇది చేసింది. ఆ, నేను ఓన్లీ పోస్టర్స్ సరిపోతాయి. నేను ఇచ్చాం కదా, ఆ పోస్టర్స్ నే యానిమేషన్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఆ పోస్టర్స్ ని, ఎందుకంటే ఇందులో వాళ్ళకి తెలియదు. ఆ పోస్టర్స్ లోనే వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంటది, ఆ పోస్టర్స్ లోనే వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఉంటది, ఆ పోస్టర్ ఆ పోస్టర్ లోనే మన గురించి క్లియర్ గా డీటెయిల్స్ తెలుస్తాయి. సో అందువల్ల ఏంటంటే రేపు వచ్చినప్పుడు నాకు మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజు ఇస్తారు కాబట్టి, తరుణి ఆ స్క్రీన్ షేర్ చేయలేదా? అయ్యో. ఆ ఓకే ఓకేనండి, సారీ. ఇక్కడ కంటెంట్లు కూడా ఏం పెట్టాలి ఇవన్నీ డీటెయిల్డ్ గా మనం చెప్పేస్తాము. ఇదే నేను చెప్పాను వెనకాతల వాట్సాప్ లోని. వెనకాతల చూసారా ఆవిడ ఇమేజ్ అయితే పెట్టుకున్నారు, అమలాతో దిగిన ఫోటో. అంటే ఒక ఒక దెబ్బకే రెండు పెట్టలు అనమాట. ప్రొఫైల్ పిక్ లో లయ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ అమలా కనిపిస్తుంది. ఆ, అయితే ఈ మేడం గారు ఏం చెప్పినా జరిగిపోతుందని ఫిక్స్ అయిపోతారు అనమాట. సో మిగిలిన కూడా ఫిల్ చేయాలన్నమాట, కంటెంట్ కానీ డిస్క్రిప్షన్ కానీ. అది. సో ఇది కాదమ్మా తరుణి, నాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఆ బ్యాడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయాలి. రైట్ అండి. ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నేనేనో హార్ష్గా మాట్లాడుంటే క్షమించండి, ఎవరితోనైనా సరే. నా ఉద్దేశం ఏంటంటే ఈ మార్కెటింగ్ సంబంధించి మాత్రం ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి, నేనేం చెప్తే అది మీరు ఫాలో అవ్వాలి, మార్కెటింగ్ మంత్రి. సో కాబట్టి దయచేసి గట్టిగా 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 మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఓకే, ఫాలో అయిపోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి అన్నెసరీ టాపిక్స్, అన్నెసరీగా ఎవరైనా మనకి డిస్టర్బెన్స్ వస్తుందంటే వాళ్ళని ఈ బ్యాచ్ లోంచి తీసేద్దాం, మార్కెటింగ్ క్లాస్ లోంచి తీసేద్దాం. నో డౌట్ మార్కెటింగ్ క్లాస్ నుంచి తీసేద్దాం. అదేంటి సార్ ఎలా తీసేస్తారంటే మాకు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తీసేద్దాం. తీసేసి ఉన్న వాళ్ళతోనే చేద్దాం. 10 మంది ఉంటే 10 మంది చేతనే చేద్దాం. ఆ 10 మందికి ఒక్కొక్కరికి 20,000 వచ్చిందనుకో, 100 మంది వెనక్కి వస్తారు మళ్ళా. సో అందువల్ల ఏంటంటే మనం మన పద్ధతిలో వెళ్ళిపోదాం. బట్ అలాగని ఈ లైన్ మాత్రం నేను నేను దీనికి సమాధానం చెప్పాలి. అందుకని నేను వెనక్కి తగ్గి చాలా విషయాల్లో మీకన్నా ముందుగా ఆ ప్రగతి ఉత్సవ పెట్టడం అని, అదని ఇదని ఏదేదో రకరకాల హడావడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఏవో చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ ప్రాసెస్ ఆ భగవంతుడు తెలుసు, నాకు తెలుసు. 20% నుండి 30% రావడం కానీ ఇవన్నీ. బట్ అయినా నేను సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పాలంటే నేను ఎంత కష్టపడ్డానని మీకు అనవసరం. మీకు అనవసరం అంటే మీ స్థానంలో నేనున్నా అనవసరమే. నాకైనా అనవసరం. ఎందుకంటే మీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను నిర్వర్తించాలి. నిర్వర్తించడంలో నేను ఫెయిల్ అయ్యానంటే దానికి నేను సమాధానం చెప్పాలి. ఇది వేరు. ఇది మాత్రం నేను గట్టిగా ఉంటానండి. ఇది మాత్రం చాలా గట్టిగా ఉంటాను. ఇందులో అయితే నో కాంప్రమైజ్ అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. టేక్ కేర్. అందరికీ కూడా గుడ్ నైట్ అండి. రేపు కలుద్దాం సార్. రేపు కలుద్దాం అండి. రేపు మోనికాని ఇన్వాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నిర్మలా మేడం గారు వచ్చారా చాలా కాలం తర్వాత? నిన్న వచ్చారా నిర్మలా గారు మీరు? నిర్మలా గారు మీరు ఒకసారి వచ్చారు కదా, మన ఆఫీస్కి వచ్చారు కదా, జిల్లా స్టాకిస్ట్ గురించి. నిర్మలా గారు మీరేనా? ఓకే ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. జస్ట్ ఏంటంటే కొద్దిగా మనం కదుపుదాం. కొద్దిగా ఏంటంటే మీరు కొద్దిగా పాజిటివ్గా నాకు బూస్ట్ ఇవ్వండి. ఆ, నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జస్ట్ నెక్స్ట్ డ్రైవ్ చేద్దామండి. సో అన్ని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ.